Welcome to DRTSPR show. This is Dr. Tangella Shiva Prasad Reddy alias Dr. TSPR. Namaste, Adab, hello, and a warm welcome to our Sathvika ji. She is the director of Shiva Safety Solutions and she is a fire occupations and fire safety officer too. She has come on the channel before, even during the COVID-19 time. Namaskaram Andi. A warm welcome to you. Namaskaram. And thankful to you. And during COVID-19, I'm reminding my viewers and the citizens of the entire country, that is the time when such incidents happened during COVID-19 time in Vizag, in a chemical laboratory. And she's the one who had come on record and she identified why these things keep happening. And after that, another fire incident also we discussed. Again, same thing is happening. Now again, unfortunately, today in Hyderabad has become a hub for fire accidents of late. Last 2-3 years, like how the floods have been inundating Hyderabad they say it is the global city, the most sought after city, but citizens get washed away in the rain. Houses inundated. Now, as if that is not enough, people are dying in scores because of the clear-cut fire accidents and violations. Greater Hyderabad Municipal Corporation, the ministry being represented by none other than Kalvakunta Tarak Ramarao himself, and the disaster management, his own father, because being a revenue minister and chief minister, and the other disaster managements falling under Kalvakunta Tarak Ramarao. Every time fire accident or any incident happens, they come, they talk, and they vanish. After that, again, accident happens, they come, they visit, again, they vanish. How long are these lives are not important? That is the reason why this show is more important. I'll take just one comment from her before I start showing you all the videos. ఎందుకంటే చాలా ముఖ్యమైనది. ప్రతిసారి హైదరాబాద్ ను ఈ వరదల్లో ప్రాణాలు, ఆస్తి నష్టం, అన్ని కబ్జాలు, ఆక్రమించుకోవడం, ఎక్కడ కూడా చట్టం లేదు, ఏమీ లేదు, అది చాలనకుండా నిత్యం అగ్ని ప్రమాదాలు హైదరాబాద్ను ముంచెత్తఉన్న గత 2-3 సంవత్సరాల్లో మీరు తీసుకోండి ఎన్ని అగ్ని ప్రమాదాలు. ఇప్పుడు కొత్తగా బజార్ఘాట్లో 8 మంది చనిపోవడం, ఇంకా ఎంతమందో తెలియడం లెక్క కూడా ఉండదు. ఇప్పుడు ఎన్నికల టైం కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిద్రపోతుందో నాకు అర్థం కాదు. వాళ్ళు ఎన్నోసార్లు మేము ఎన్ని కంప్లైంట్, ఇప్పుడు ఈ ఛానల్ కూడా మేము చేస్తా ఉన్నాం, సడన్ గా బీఆర్ఎస్ యాడ్ ఇస్తా ఉన్నాడు యూట్యూబ్, గూగుల్ వాడు. ఏం చేస్తా ఉంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా? మేము ఆధారాలతో ప్రజల కష్టాలు బయటికి తీస్తా ఉంటే అక్కడ ముద్ర వేస్తాం. అంటే ఈ విధంగా రాష్ట్రం పనిచేస్తా ఉంటే పదుల కొద్ది అమూల్యమైనటువంటి ప్రాణాలు పోతుంటే దీనికి ఎవరు బాధ్యులు? గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏం చేస్తా ఉంది? మున్సిపల్ శాఖ మంత్రులు ఎవరో కాదు, కల్వకుంట్ల తారక రామారావు గారు. ఎప్పుడు ఇటువంటి ఆపద వచ్చినా వస్తారు, పోతారు, అదంటారు, ఇదంటారు. కానీ ప్రాణానికి విలువ లేదా? వాళ్ళు సంపాదించుకున్న ఆస్తులకు విలువ లేదా? వాళ్ళకి జీవించే హక్కు లేదా? చట్టం అనేది ఉందా? గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో మొత్తుకుంటున్నాం, ఇండ్ల మధ్యలో సెట్ బ్యాక్స్ లేవు, ఫైర్ సేఫ్టీ నామ్స్ ఏమీ లేవు. ఎన్ని చెప్పినా వాళ్ళ చెవులకు అసలు పెడచెవున పెట్టడం ప్రతి ప్రమాదానికి కారణం అవుతుంది. ప్రజలు మేల్కోవాలి. ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి, ఇప్పటికైనా ప్రజలు మేల్కుంటే తప్ప మార్పు జరగదు. ఎస్ మేడం, forward, first your word, then I will show the videos and then you can comment again. డెఫినెట్లీ అండి. ప్రెసెంట్లీ ఏదైతే జరుగుతుందో నిజంగా చాలా బాధగా ఉంది. ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే పాస్ట్ 6 months బ్యాకే స్వప్నలో కాంప్లెక్స్ ఎంత పెద్ద ఇష్యూ అయింది అనేది అందరికీ తెలిసిన విషయమే. అప్పుడు కూడా చాలా ఫైర్ యాక్సిడెంట్స్ అయ్యాయి. అండ్ ఇది దీవాలి, ఆబ్వియస్లీ దీవాలి రోజు డెఫినెట్లీ ఫైర్ యాక్సిడెంట్స్ అనేవి అవుతాయి. చాలా మంది పేషెంట్స్ డిఫరెంట్ కేసెస్ తోని అడ్మిట్ అవుతూ ఉంటారు రిలేటెడ్ టు ఫైర్. బట్ ఇది ఏదైతే జరిగిందో ఓల్డ్ సిటీలో ఒక బిల్డింగ్ లో ఏదైతే జరిగిందో అది చాలా బాధాంతకరం అని నేను చెప్పాలనుకుంటున్నాను. డెఫినెట్ గా మీరు చాలా మంచి మాట చెప్పారు ముందు మాటగా. అసలు ఇంకోటి, ఇది క్రాకర్స్ వల్ల కాలే. క్రాకర్స్ వల్ల నిన్న నా ఫ్రెండ్ కూతురు కూడా పాపం అనుకోకుండా అనూహ్యంగా మంటలకు గురై 60% బర్న్స్. అంటే హైదరాబాద్ లో హాస్పిటల్ లేవండి, మంచి బర్న్స్ హాస్పిటల్స్. దే హ్యావ్ టు షిఫ్ట్ టు ముంబై. కానీ ఇక్కడ డబ్బులు లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది? ఇంత గొప్పలు చెప్పుకుంటారు ఫార్మా సిటీ, అది హెల్త్ సిటీ అని. డైరెక్ట్లీ ఐఎమ్ ఛాలెంజింగ్ కేసీఆర్ అండ్ కేటీఆర్, వై యూ డోంట్ హ్యావ్ బర్న్స్ వాట్ బెటర్ ఫెసిలిటీస్, క్రిటికల్ కేర్ గవర్నమెంట్ లో ఎందుకు లేదు? ప్రైవేట్ లో కూడా
వాళ్ళు ఎంతవరకు చేయాలి అంతవరకే చేస్తా ఉన్నారు. వాళ్ళని కూడా మనం బదలాం చేయడానికి వీల్లేదు కొన్ని అంశాల్లో. సో ఇటువంటి అంటే ప్రాణానికి ఎటువంటి విలువ లేనటువంటి విధంగా ప్రభుత్వం అంటే అందరినీ ప్రతిపక్షం కూడా నిద్రపోతున్నదా? ఆపద వాళ్ళ వరకు వచ్చే వరకు వాళ్ళు ఎవరు మాట్లాడడం లేదు. ప్రజలు కూడా ట్యాక్స్ కట్టే ప్రజలు కూడా మేల్కోవడం లేదు. అందుగురించి కొన్ని ఈ వీడియోస్ చూపిస్తాను మేడం మీకు. అన్ఫార్చునేట్, ఇది జరగకూడదు, జరిగినాయి. పటాకుల వల్ల జరగలేదు ఈరోజు ఈ పెద్ద ఉదంతం, అది గమనార్హం. పటాకుల వల్ల జరగలే, క్రాకర్స్ వల్ల జరగలే. జస్ట్ ట్రైయింగ్ టు షో యూ. పాపం ఫైర్ వాళ్ళకు కూడా మొత్తం బడ్జెట్ లేదండి పాపం. ఉన్న దాంట్లోనే దే ట్రై టు వర్క్. వీ హ్యావ్ టు అప్రిషియేట్ దెమ్. Hyderabad 7 killed in major fire mishap in multi-storied building at Bazarghat. I am stand corrected. They said now it is 8. I am showing 7 people died after a massive fire engulfed a chemical go down on the first floor of a 4-story building at Nampalli in Telangana, Hyderabad. How this is how. I will come back to you, Sathvika Gupta garu. ఈ మిక్స్డ్ పర్మిషన్స్ ఎట్లా ఇస్తుంది జిహెచ్ఎంసి? దే డోంట్ హ్యావ్ ఎ విజిలెన్స్ డిపార్ట్మెంట్. హౌ కెన్ యూ హ్యావ్ ఎ బిజినెస్ దట్ టు ఏ కెమికల్ లేడెడ్ మొత్తం? సో మెనీ బ్యారల్స్ ఆర్ దేర్ ఫిల్డ్. దే సే ఇట్ ఇస్ డీజిల్ అండ్ అనదర్ కెమికల్ టు మ్యానుఫ్యాక్చర్ ప్లాస్టిక్ అని. వీ డోంట్ నో, గాడ్ నోస్. హౌ కెన్ దే అలౌ ఇన్ ఎ రెసిడెన్షియల్ ఏరియా మేడం? ఈవెన్ కోకాపేట ఆల్సో ది సేమ్ మిక్స్డ్ పర్మిషన్స్. టౌన్ ప్లానింగ్ డివిజన్, దే ఆర్ స్లీపింగ్. సౌత్ జోన్ లో కూడా ఆ 211111111 కంప్లైంట్ చేయమంటే అండర్ సౌత్ జోన్ వీ హావ్ కంప్లైంట్ సో మెనీ వయలేషన్స్, నో సెట్ బ్యాక్. సిస్టమ్ వచ్చినట్టు బిల్డింగ్స్ వస్తున్నాయి. దే ఆర్ ఆక్యుపై ఎన్క్రోచింగ్ రోడ్స్, సెట్ బ్యాక్స్ లేవు. ఈవెన్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ సౌత్ జోన్ ఆఫీస్ లైన్ లోనే రిలీజియస్ స్ట్రక్చర్స్ అన్ని రోడ్ మీదకి వచ్చి దే హావ్ ఆక్యుపైడ్. ఇట్స్ అ షేమ్లెస్ థింగ్. దే డోంట్ వాంట్ టు డూ ఎనీథింగ్. నైదర్ చీఫ్ మినిస్టర్ కమ్స్, కేటీఆర్ కమ్స్. అండ్ వై ఐఎమ్ టేకింగ్ దిస్ ఇస్ ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమాన్ ఇస్ ది అపోజిషన్ పార్టీ ఇన్ బోత్ GHMC as well as in assembly, and they are ruling this entire area and they don't want to take any responsibility. I'm taking if you show it, they will try to come to you in a different way. Bediristar vaadu, they will threaten you. Is this democracy? Now don't you think they have to take the blame along with BRS government here? Ikkada chudandi madam, as many as 3 people sustain injuries, they are officials. The repair work of a car was going on in the godown on the ground floor. The sparks spread to the chemical barrel kept in the godown and caused fire. They say it is been kept in the first floor and repair work of a car was going on in the ground floor. Where is the vigilance GHMC department? Is it sleeping? Within no time, the fire engulfed other floors of the building and caused 6 deaths, said DCP Venkateshwar Rao, Central Zone, Hyderabad. Meanwhile, upon receiving information, fire tenders were rushed to the spot and the blaze was brought under control, he further said. More details are regarding adi kuda chuvistanu what they were. Chudandi madam, these are the barrels. See this. Hyderabad, this is Hyderabad. KTR and KCR's Hyderabad, and even opposition AIMIM's Hyderabad, other opposition parties. I'm showing some. एक बार ऊपर आगे जाओ, आगे जाओ, आगे जाओ, थोड़ा आगे जाओ, आगे जाओ, आगे जाओ, For no fault of theirs, they are dying. And Union Minister G. Kishan Reddy garu, he also visited the site immediately after knowing.
So this is one video which I have shown you, and I wanted to show you the official version also. This Bazarghat area lo still plus 4 floors ఉన్నటువంటి బిల్డింగ్ లో ఈ రోజు మార్నింగ్ ఫైర్ ఇన్సిడెంట్ అయింది. లోకల్ రెసిడెంట్స్ చెప్పే దాని ప్రకారం అరౌండ్ 8:15 8:30 టైంలో చిన్న ఫైర్ మొదలైందంట. ఫైర్ డిపార్ట్మెంట్ మాత్రం అరౌండ్ 9:38 ఆ టైంలో కాల్ వచ్చింది. ఇమీడియట్ గా 5 వెహికల్స్ ని ఇక్కడికి మనం డిప్లాయ్ చేసి ఎవరైతే మంటల్లో చిక్కుకుని ఉన్నారో వాళ్ళందరినీ సేవ్ చేయడం జరిగింది. టోటల్ 21 పర్సన్స్ ని మనం బయటికి తీసుకుపోయినాం. అందులో 8 మంది అన్కాన్షియస్ ఉన్నారు, 7 చనిపోయారని చెప్తున్నారు. హాస్పిటల్లో వెరిఫై చేస్తాము. బట్ మిగతా వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ లో ఉన్నారు. టోటల్ 21 పర్సన్స్ ని ఇంక్లూడింగ్ అన్కాన్షియస్ పీపుల్ ని బయటకు తీసుకొచ్చారు. మనం ల్యాడర్ కానీ మిగతా అన్ని ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించిన స్టాఫ్ ధైర్యంగా పైకెక్కేసి అందరిని తీసుకురావడం జరిగింది. తర్వాత ఇక్కడ కాజ్ ఆఫ్ ది ఫైర్ ఏంటంటే ఇక్కడ అన్ని కెమికల్ డ్రమ్స్ ఉన్నాయి, చాలా కెమికల్ డ్రమ్స్ ఉన్నాయి. మీరు కూడా చూసుంటారు. మోస్ట్లీ కన్స్ట్రక్షన్ కెమికల్స్ అన్నట్లుగా చెప్తున్నారు. చాలా కాలం నుంచి స్టోర్ చేస్తున్నారు అనేది ఈ లోకల్ రెసిడెంట్స్ చెప్తా ఉన్నారు. సో ఈ డ్రమ్స్ లో ఏ విధంగా ఫైర్ అయిందని మనకు తెలియదు. బట్ ఆ కెమికల్స్ అన్ని కూడా ఫ్లేమబుల్ కాబట్టి బాగా ఎక్కువ స్ప్రెడ్ అయింది. స్మోక్ రావటం తోటి అందరు కూడా అన్కాన్షియస్ అయిపోయి పడిపోయినారు. వాళ్ళందరినీ కూడా మనం బయటికి తీసుకురావడం జరిగింది, హాస్పిటల్ పంపించే వాళ్ళని. అందరు అన్ని పర్సన్స్ అందరిని కూడా బయటికి తీసుకొచ్చారు. ఇది కన్స్ట్రక్షన్ కెమికల్ అని అన్నారు. ఇక నాకు డీటెయిల్స్ తెలియదు దాని మీద. ఇది చాలా రోజుల నుంచి ఉన్నదని చెప్తున్నారు. ఒక్క నిమిషం. అచ్చా, ఫైబర్ బాడీ ఏది బిల్డింగ్ అంటే G+4, ఇది హైరైజ్ బిల్డింగ్ కిందికి రాదు. జనరల్ గా GHMC వాళ్ళు నార్మల్ పర్మిషన్ లో వస్తుంది ఇది. అయితే ఇది స్టిల్ట్ ఏరియా కాబట్టి మీరు ఇంతకుముందు సెల్లార్స్ లో వాటిల్లో బాగా కాన్సన్ట్రేట్ చేసి ఆ సెల్లార్స్ అన్ని కూడా మనం క్లోజ్ చేయించడం అవన్నీ చేసినాము. ఇక స్టిల్ట్ ఏరియాలో కొన్ని స్టోర్ చేశారు. కంప్లీట్లీ రెసిడెన్షియల్ ఏరియా, ఇక్కడ ఎక్కడ షాప్స్ కూడా లేవు. సో ఈ షాప్ ఓనర్ అంటే ఇతనే బయట అమ్ముతున్నాడు. ఇంకా అవన్నీ డీటెయిల్స్ ప్లాస్టిక్ సంబంధించింది. కన్స్ట్రక్షన్ అండ్ కూలర్స్ లో ఫైబర్ బాడీ చేస్తారండి. ఎక్కడ రెసిడెన్షియల్ ఏరియాలో పర్మిషన్లు ఇవ్వండి, ఇల్లీగల్ గా పెట్టుకుంటారు. ఓకే, ఇంత డెన్స్ ఏరియాలో ఏ స్ట్రీట్ లో ఏమున్నది అనేది వాళ్ళు కంప్లైంట్ చేస్తే తప్ప మనకు తెలియదు. ఓకే, ఎవరైనా కానీ మా రిక్వెస్ట్ ఏంటంటే మీ ద్వారా ఇటువంటి హజార్డస్ కెమికల్స్ కానీ స్టోరేజ్ ఇట్లా ఉంటే మనకి పోలీస్ కానీ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ GHMCకి తెలియజేస్తే వెకేట్ చేయించేదానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ ఈ విధంగా ఉన్నదనే విషయం మనకి ఫైర్ డిపార్ట్మెంట్కి అయితే తెలియదు. ఇక అది కష్టం అండి చెప్పండి. చనిపోయింది 6 చనిపోయారని చెప్తున్నారు. ఫైర్ ఆఫీసర్ అడిగే క్వశ్చన్స్ కాకుండా వేరే రెసిడెన్షియల్ ఏరియాలో కెమికల్స్ డబ్బాలు ఉంచితే నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయి? నారాయణ, నాంపల్లి అగ్ని ప్రమాద ఘటనకు నాంపల్లి బజార్ఘాట్ లో జరిగిన అగ్ని ప్రమాదానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ. చనిపోయిన వారికి 50 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. టన్నుల కొద్ది కెమికల్స్ డబ్బాలు రెసిడెన్షియల్ ఏరియాలో పెట్టుకుంటే నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు నారాయణ.
ప్రభుత్వ వైఫల్యం, చనిపోయిన 9 మంది కూడా సర్కారీ హత్యలే. వాళ్ళకి చనిపోయినందుకు కూడా 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ ఇవ్వాలని, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలాగే ఇంకా నష్టపోయినటువంటి ఉన్నారు, వాళ్ళు కూడా నష్టపోయి కల్పించాలి. మొత్తానికి ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంగా మేము భావిస్తా ఉన్నాం. కేటీఆర్ గారు వచ్చి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ పెట్టారట. ఏం భిక్షం వేస్తారా? ఏం బొరుగులు వేస్తారా ఇక్కడికి? అయితే మీ ఇళ్ళలో ఎవరు చనిపోతే ఇంత ఇస్తారా మీరు? ఇంతకన్నా బియ్యరా? ఇది మంది అయితే ఒక లెక్క, మీ ఇంట్లో వాళ్ళది ఒక లెక్క అవుతుందా? చాలా ఇర్రెస్పాన్సిబుల్, బాధ్యత రాహిత్యంగా కేటీఆర్ ప్రవర్తన. ఆయన 5 లక్షల రూపాయలు ప్రకటించినది మానవత్వం కానీ. రైట్, ఇంకా ఆయన కేటీఆర్ కూడా వచ్చిపోయినాడు కాబట్టి జస్ట్ ట్రైంగ్ టు బ్రింగ్ అవుట్. ఇంకొకటి, ఆ పాతవి కూడా విజువల్స్ మీకు చూపిస్తాను మేడం. ఆ పాతవి కూడా విజువల్స్ చూపించేసి దెన్ we will straight away get into the discussion. And again, you find politics going on between AIMIM and Congress here. There was some right to visit area. AIMIM raising slogans the party in opposition. Sathvika. कोई दुखंలో ఉంటే కాంగ్రెస్ చూడడానికి పక్కరించడానికి వస్తే ఏఐఎంఐఎం అడ్డుపడుతుంది. వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ, ఇంట్లో విలువైన ప్రాణంపై ఎవరు ఏడుస్తుంటే ఇక్కడ చూడండి. అరుణ లాఠీ చార్జ్ కూడా జరిగింది. గత కాలంలో ఏం జరిగింది కూడా మీకు చూపిస్తున్నాను. 5-storied building in commercial hub of Secunderabad burnt in a major fire. Fire reportedly began in the cellar housing the godam of an automobile shop and quickly spread to the entire building. January 19, 2023. See this. These are the visuals. Mr. KTR KCR, you are responsible. AIMIM, you are an opposition party. All parties in Greater Hyderabad Municipal Corporation, whether it is Congress, BJP, మీరందరూ కూడా జవాబుదారు. ఏ neighborly desperate attempts to douse the raging fire which gutted a 5-storied commercial building on Ministers Road in Secunderabad on Thursday. ఆ టైంలో చూడండి, so many accidents. This happened this year. The police vacated the slum behind the building and shifted the cooking gas cylinders. The officials of under disaster response force, what were they doing before? Why they could not act in advance? What happened to the vigilance department? ఇవన్నీ ఇన్ని అయినా కూడా చూడండి, 1000 degrees centigrade fire యాక్సిడెంట్ అక్కడ. జస్ట్ ఇమాజిన్ ఏ విధంగా ప్రాణ నష్టం జరిగిందో. అంత విపరీతమైనటువంటి వేడి ఆల్రెడీ జనవరిలో జరిగిన తర్వాత కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేని ప్రభుత్వం అని చెప్పకనే ఇది చూడండి, దోమల్గూడలో. దిస్ ఆల్సో హ్యాపెండ్ రీసెంట్లీ. So I'm just giving you the list of fire accidents so that there are major accidents. This I've already showed you. Raging inferno. And if you gaaka chala fire accidents were reported
unfortunately, why this have been happening. Yeah, madam. Sathvika garu. Sathvika Gupta garu. Yeah, I think I've shown you, there are many, but I want to get into the discussion. You are a fire safety officer. వాయిస్ లో ఉందండి, వినిపించట్లేదు. Ippudu, is it clear now? లేదు. హలో. Yeah. Yeah, now it's fine. Yeah. Yeah, Fire yeah, safety. now it's fine. You are a fire safety officer. I've shown you earlier videos also. ఈ సంవత్సరం స్టార్టింగ్, Yes. గత సంవత్సరంలో కూడా చాలా ఫైర్ యాక్సిడెంట్స్ అన్ని జరుగుతా ఉన్నాయి. ఎందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదంటారు? వై యూ థింక్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆర్ ది తెలంగాణ గవర్నమెంట్ అండ్ ఈవెన్ దోస్ పార్టీస్ ఇన్ ది GHMC, whether it is AIMIM or others, no, who should be held responsible for such type of loss of precious lives? See, first and foremost thing, I don't say that government has not taken any kind of, precautions for this. నేనేమంటానంటే గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ప్రికాషన్స్ జరిగాయి. లాస్ట్ టైం మనం అనుకున్నట్టు సికింద్రాబాద్ లో జరిగిన అగ్ని ప్రమాదం తర్వాత గవర్నమెంట్ చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొని రావడం జరిగింది. లైక్ ఖచ్చితంగా వెరిఫైడ్ వెండర్స్ దగ్గరనే కొనాలి, ఖచ్చితంగా NOCs ఉండాలి, 500 meters స్క్వేర్ మీటర్స్ ఉన్న ప్లేస్ అయినా సరే, బిలో 15 meters అయినా సరే, అబౌవ్ 15 meters అయినా సరే NOC ఉండాలి. ఇవన్నీ మ్యాండేటరీగా పెట్టారు. కాకపోతే థింగ్ ఏంటంటే నెగ్లిజియన్స్, మేబీ గవర్నమెంట్ నుంచి అప్పుడు ఏదైతే పుష్ ఇచ్చారో, స్ట్రాంగ్ పుష్ ఇచ్చారో, ఆ పుష్ అనేది తర్వాత ఇప్పుడు 6 months 8 months అవుతుంది. ఆ NOCలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్పైరీ దగ్గరకు వచ్చాయి, కానీ no one are even concerned about it. No one are even thinking of checking if the maintenance is proper or not. మేబీ ఆ పుష్ అనేది స్ట్రాంగ్ గా రావాలి అనేది నా ఉద్దేశం. అండ్ అవేర్నెస్ అనేది చాలా పెరగాలి. ఇప్పుడు వీళ్ళ దాంట్లో ఏదైతే జరిగిందో మనం చూసుకున్నట్టు అయితే, నా ఉద్దేశం ప్రకారం ఏంటి అంటే, వీళ్ళకి అసలు ఆ బ్యారెల్స్ అన్ని స్టోర్ చేయడానికి పర్మిషన్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది నా పెద్ద క్వశ్చన్. ఇంకోటి ఏంటంటే, మనము ఇక్కడ గవర్నమెంట్ నే అనడానికి కూడా లేదండి. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే ఓనర్ ఉన్నారో, మనకున్న లైవ్లీహుడ్ లో ఖచ్చితంగా రెంటల్ అనేది ఖచ్చితంగా ఇస్తారు, ఓకేనా? బట్ తను ఇచ్చినప్పుడు తను ఒక ఓనర్ లాగా ఏ విధమైన ఒక కస్టమర్ ఎవరన్నా వచ్చి రెంట్ కుంటున్నారు అంటే వాళ్ళ దగ్గర నుంచి మెయింటెనెన్స్ ప్రాపర్ గా చేస్తున్నారా లేదా అనేది చెక్ చేయాల్సింది వీళ్ళకి కూడా ఉంది. అండ్ అలాగే ఎవరైతే టెనెంట్ ఉంటున్నారో వాళ్ళు అలాంటి కెమికల్స్ అని పెట్టుకున్నప్పుడు 100% వాళ్ళది కూడా బాధ్యత ఉంటది, మనం సేఫ్టీ నార్మ్స్ పాటిస్తున్నామా లేదా అనేది. ఎందుకంటే స్పెషల్లీ మనం చూసుకున్నట్టయితే కింద గోడౌన్ లాగా ఉండి మీద మొత్తం రెసిడెంట్స్ ఉన్నారు. సో పాపం రెసిడెంట్స్ ఏం ప్రాబ్లమ్స్ చేశారని ఇదంతా. అండ్ ఇంకొకటి నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే, మనం చూసుకున్నట్టయితే ఇప్పటికీ కూడా కెమికల్స్ ఏంటి అనేది కూడా అంత పట్టట్లేదు. సో ఇతనికి ఎవరైతే ఓనర్ ఉన్నాడో, మనం విన్నంత వరకు ఏంటంటే తనకు వేరే ఫ్యాక్టరీస్ కూడా ఉన్నాయి, వేరే ప్లేస్ నుంచి కూడా తీసుకొని వస్తున్నాడు అని విన్నాం. సో అట్లీస్ట్ ఆ ఫ్యాక్టరీస్ అయినా తెలుసుకుంటే అసలు ఆ ఫ్యాక్టరీస్ లో అయినా ఎటువంటి సాల్వెంట్ ఉంది అనేది మనకు ఒక ఐడియా అనేది వస్తుంది కదా. సో అలాంటి సాల్వెంట్స్ ఉన్నప్పుడు వీళ్ళు ఎటువంటి సేఫ్టీ నార్మ్స్ తీసుకుంటున్నారు అనేది మనకి మ్యాండేటరీగా తెలియాలి. మెయిన్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు తను చేసే ఈ పనికి అసలు తను సేఫ్టీ మెయింటెనెన్స్ అనేది లేదా, ఉందా, తను డెఫినెట్లీ ఒక రిటర్న్ అనేది ఇవ్వాలి అనేది నా గట్టి ఉద్దేశం. ఎందుకంటే తన వల్ల 7 చనిపోయారు, అందులో 2 పిల్లలు. ఇట్స్ అ వెరీ బిగ్ మెస్. వెరీ బిగ్ మెస్. అండ్ ఇంకోటి అక్కడ ఫైర్ ఆఫీసర్ కూడా చెప్తా ఉన్నాడు, ఫ్లేమబుల్ సొల్యూషన్స్ ఏ ఉన్నాయి అక్కడ అని. డీజిల్ ఉన్నది, మిగతా ఈస్ క్లియర్లీ స్టేటింగ్ ఫ్లేమబుల్ ఉన్నది కాబట్టి అంటుకున్నది కదా. ఎటువంటి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ డీజిల్ అనే కాదండి, ఎటువంటి సాల్వెంట్స్ ఉన్నా తను ఒక ఇండస్ట్రియల్ పర్సన్ ఉన్నప్పుడు, ఇండస్ట్రియల్ గోడౌన్ అయినప్పుడు ఇట్స్ అ మ్యాండేటరీ. ఒక ఇండస్ట్రీ ఉంది అంటే ఒక 6 members ఆర్ అబౌవ్ ఉన్నప్పుడు వాళ్ళకు సేఫ్టీ బుక్ అనేది ఫామ్ అవ్వాలి. మరి వాళ్ళ సేఫ్టీ నార్మ్స్ ప్రకారం ఏం పాటిస్తున్నారు? ఇప్పుడు ఇవే కావు, గత ఇంకా ఉన్నాయి నేను చూపించడానికి. ప్రభుత్వం కూడా నిఘా ఉండదంటారా? ఇప్పుడు అంత పెద్ద బ్యారెల్స్ చేసి అక్కడ పోతా ఉంటే ఆ ఏరియాలో కార్పొరేటర్స్ ఉంటారు, GHMC విజిలెన్స్ ఏమైంది? ప్లస్ ఉట్టిగానే రావు కదా సాల్వెంట్స్ ఆ ఏరియాలకు, దానికి సంబంధించిన ఎక్సైజ్ పాలసీ కూడా ఉంటుంది, ఎన్నో ఉంటాయి కదా మళ్ళీ ఇవన్నీ ప్రభుత్వం కిందనే కదా. ఇప్పుడు అది కూడా
దిస్ ఇస్ కమింగ్ ఆన్ ది నేను క్లోజ్ అడిగేది హీల్స్ ఆఫ్ స్వప్నంలో మేజర్ డిజాస్టర్. అది పెద్ద డిజాస్టర్. yes. దానికి ముందు కూడా ఇంకా పెద్ద డిజాస్టర్స్ ఉన్నాయి. సమయం మనకు తక్కువ ఉన్నది కాబట్టి నేను అన్ని చూపించడంలే, అన్ని వీడియోస్ వచ్చినాయి మనకు. Yeah. అంటే ఇన్ని అయిన తర్వాత కూడా ప్రభుత్వందే కదా పర్యవేక్షణ. ఇప్పుడు జిహెచ్ఎంసీ అవునండి. ట్యాక్స్ కలెక్షన్ కు పోతుంది, వాడు ఒకటే ఇబ్బంది పెడతాడు ట్యాక్స్ కట్టకుంటే. కార్పొరేటర్లు ఏదైనా కొద్ది అవును. కట్టుకుంటే పోతారు. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు అవును. అంటే వాళ్ళందరూ కొల్లుడు అయిందంటారా? ఇప్పుడు అక్కడ ఆ బిల్డింగ్ మీరు చూశారు, ఒక ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ గా ఏమి నియమ నిబంధనలు తీసుకోవాలి ఒక బిల్డింగ్ సెట్ బ్యాక్స్ అనేటివి See, it's ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వచ్చేసి ఇది ప్యూర్లీ నెగ్లిజెన్స్ అన్న ఫీలింగ్. నెక్స్ట్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. ఇప్పుడు ఏమవుతుందిలే, ఇప్పుడు ఇక్కడ ఏమైపోయిందంటే మనకి యూనో ఆ సేఫ్టీయే కదా, ఏమవుతుందిలే, ఆ ఫైర్ ఎక్స్టింగ్విషర్సే కదా, ఏం ఫరక్ పడుతుందిలే, ఇప్పుడు ఇవన్నీ ఉంటే ఫైర్ అయిపోతుందా, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి అయ్యేదానికి ఇప్పుడు ఎందుకు 1000 రూపాయలు పెట్టుకోవాలి, అంతే. అంతే. ఇప్పుడు అంత పెద్ద బిల్డింగ్ ఉన్నప్పుడు డెఫినెట్లీ వాళ్ళు రెసిడెన్షియల్ పర్పస్ యూజ్ చేస్తున్నారు. ఓకే, నువ్వు రెసిడెన్షియల్ పర్పస్ యూజ్ చేస్తున్నావు అని చెప్పేసి నువ్వు సిస్టమ్ పెట్టించుకోవట్లేదు, మరి బేసిక్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అన్నా పెట్టుకోవాలి కదా. అదే ఫ్లోర్ కి కనీసం 2 ఫైర్ ఎక్స్టింగ్విషర్లు ఉన్నా ఎవరన్నా ఒక్కరన్నా బతికేవారేమో. అట్లీస్ట్ వాళ్ళు వచ్చే వేనన్నా ఎక్స్టింగ్విష్ చేసుకొని వచ్చే వాళ్ళేమో, ఎవరికి తెలుసు. So it's purely negligence, and both of them are equally responsible, the tenant as well as the owner. Tenant is more responsible. Owner kanna tenant enduku responsible ante he should give in return what safety norms he has been taking care, because he has an existing factory already. అంటే వాళ్ళకు ఐడియా కూడా ఇది లేకపోవచ్చు కదా. బట్ తనకు ఫ్యాక్టరీ ఉంది అంటే 100% తనకు సేఫ్టీ నార్మ్స్ తెలిసే ఉండాలి. అంటే నేను అనేది రెసిడెన్స్ గురించి ఇతను I'm speaking about the go down tenant. ఓనర్. Go down tenant. Right. Who is doing all that business? Right, fine. Right. Yes. మనకు తెలిసినంత వరకు ఏంటంటే తనకు ఆల్రెడీ వేరే ఎక్కడో ఇండస్ట్రియల్ ఏరియాలో ఇండస్ట్రీ ఉందంట. రైట్. సో ఆ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రోడక్ట్స్ తను ఈ సాల్వెంట్స్ అన్ని ఇక్కడ గోడౌన్ లో స్టోర్ చేస్తున్నాడు అని మనకి నాలెడ్జ్. ఓకే, అంత పెద్ద ఎత్తున అన్ని బ్యారెల్స్ ఎట్లా స్టోర్ చేస్తున్నాడు? లోకల్ గా అక్కడ చాలా మంది కూడా పాపం కంప్లైంట్ ఇచ్చినారట ఇంతకు ముందు కూడా, కానీ అధికారులు కూడా అసలు ఎట్లా కళ్ళు మూసుకొని ఉన్నా నాకు అర్థం కావడం లేదు. ఎస్ మేడం. అదే ఇతనికి ఏ విధంగా పర్మిషన్ వచ్చింది అనేది ఇద్దరు రిటర్న్ లో ఇవ్వాలి. వాళ్ళకి ఎక్కడి నుంచి పర్మిషన్ వచ్చింది, వాళ్ళు ఏం సేఫ్టీ నార్మ్స్ తీసుకున్నారు, ఎందుకంటే ఇట్స్ కెమికల్ సాల్వెంట్ అనే ఐడియా ఉంది కదా తనకు, ఆల్రెడీ ఫ్యాక్టరీ ఉంది కాబట్టి వాట్ టైప్ ఆఫ్ ఎలాంటి సేఫ్టీ చర్యలు తీసుకున్నారు అనేది డెఫినెట్లీ వాళ్ళు రిటర్న్ లో ఇవ్వాల్సిందే. అండ్ దిస్ షుడ్ బి టేకెన్ ఇన్ అ వెరీ బిగ్గర్ లెవెల్. హీ షుడ్ బి అండర్ బార్స్ అట్ ఎనీ కాస్ట్, ఎందుకంటే తన వల్ల ప్రాణ నష్టం జరిగింది. వండర్ఫుల్. ఇప్పుడు ఈ లాస్ట్ టైం కూడా మనం చర్చించిన తర్వాత గవర్నమెంట్, యాజ్ యూ రైట్లీ సెడ్, దే బ్రాట్ ఇన్ సో మెనీ లాస్ స్టేటింగ్ దట్ ఎవ్రీ ఫైర్ సేఫ్టీ నార్మ్స్ ఉండాలా, ఆ ఫైర్ సేఫ్టీ నార్మ్స్ అన్ని పెట్టుకోవాలా కాలేజెస్ లో, స్కూల్స్ లో. అది అక్కడ వరకే చెప్పి ఓన్లీ మీకు పర్మిషన్ ఇచ్చేటప్పుడు రెన్యువల్ అన్ని చూపించాలన్నారు. ఈ విధంగా ఇప్పుడు చూసుకుంటూ పోతే 80% ఇప్పుడు ఓల్డ్ సిటీ చెప్తున్నాను మనం, వీఆర్ డూయింగ్ షో ఫ్రమ్ ఓల్డ్ సిటీ. యూ కమ్ టు ఓల్డ్ సిటీ, వి రిక్వెస్టెడ్ KTR, అండ్ బికాస్ వీ హావ్ కంప్లైంట్ టు AMM, నో వన్ కమ్స్. మీరు వచ్చి చూడండి, అంత దేర్ ఆక్యుపైయింగ్ ది రోడ్స్, మొత్తం సెట్ బ్యాక్స్ లేకుండా కట్టేయడము. అసలు గల్లీలు, చిన్న గల్లీలు, అసలు ఇప్పుడు ఇంకా అక్కడ ఫైర్ ఎక్స్టింగ్విషర్ కూడా పోదు. అట్లీస్ట్ బజార్ఘాట్ లో ఫైర్ ఎక్స్టింగ్విషర్, మన అక్కడ ఫైర్ ఇంజన్స్ పోయినాయి. ఇక్కడ హైదరాబాద్ ఓల్డ్ సిటీలో అయితే ఏమైనా ప్రమాదం అయితే ఫైర్ ఇంజన్స్ కూడా పోలేని పరిస్థితి అయింది. ఇట్లా పక్కన కడుతూ ఉంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఫైర్ సేఫ్టీ నామ్స్ ఏ విధంగా ఉండాలి, దాన్ని పాటించకపోవడానికి ఎట్లా దుయ్యబట్టాలంటారు? ఎందుకంటే ఇక్కడ ప్రాణం కదా, ఇక్కడ లైఫ్ ఇస్ ప్రెషియస్. ఇక్కడ వీఆర్ డీలింగ్ విత్ లైవ్లీహుడ్ అండ్ ప్రాపర్టీ. మొన్న స్వప్నలో తర్వాత గవర్నమెంట్ అనేది సేఫ్టీ నార్మ్స్ చాలా స్ట్రాంగ్ గా తీసుకుందండి. ప్రాపర్ గా ఫైర్ సేఫ్టీ వెండర్స్ ఉండడమే కాదు, వాళ్ళు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సేఫ్టీ ట్రైనింగ్ తీసుకోవాలి, అది వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి, మ్యాండేటరీ సర్టిఫికేషన్ ఉండాలి, మ్యాండేటరీ NOC ఉండాలి అని చాలా గట్టి నార్మ్స్ తీసుకుంది. నేను దాంట్లో 100% ఓకే చేస్తాను. బట్ ద ప్రాబ్లమ్ ఈస్ అప్పుడు yes really problem ఏంటి? Yes. But the problem is అప్పుడు ఏదైతే లేటెస్ట్ లో ఉన్న హవా ఏదైతే ఉందో అది ఎందుకు ఇప్పుడు తగ్గింది? Implementation. ఇప్పుడు ఎందుకు, as you rightly said, government is very strong on the paper enacting laws. When it comes to implementation and vigilance,
It is failing. Yes, that should be improved. That should be improved is my thing. That should be improved, and lot of awareness is needed. ఎందుకంటే ఇప్పుడు మనం గవర్నమెంట్ ఒక్కటే కూడా అన్ని అనలేము కదా అండి. అన్నది వీళ్ళకి గవర్నమెంట్ అవేర్నెస్ బాధ్యత మనది కూడా కదా, మనది కూడా, మన ప్రాణం కదా, మన ప్రాణం. వీళ్ళకు అవేర్నెస్ ఉంటే వాళ్ళు ఎందుకు వెనకాల పడాల్సి వస్తుంది? వీళ్ళకి అవేర్నెస్ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు కదా. అవేర్నెస్ ఏ విధంగా పెంచొచ్చు అనే దాని మీద వాళ్ళు ఇంకేదైనా యూనో ఏదైనా స్ట్రాటజీస్ ఫామ్ చేస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం. మీరు ఒక ఫైర్ సేఫ్టీ జనాలకి ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ గా యూ హ్యావ్ ఆల్రెడీ ఫైర్ సర్వీసెస్ ఒక ఆర్గనైజేషన్ కూడా ఉంది మీకు. యూ హ్యావ్ రిటర్న్ ఫ్రమ్ లండన్ ఆల్సో. హౌ లాంగ్ ఇప్పుడు ఓల్డ్ సిటీ ఇస్ ఆల్సో బర్నింగ్ ఇన్ఫెర్నో. ఇట్ ఈస్ ద టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. మనం ఇక్కడ ఓల్డ్ సిటీ గా మీరు వస్తే ఐ థింక్ యూ ఆర్ అవేర్. ఆల్ ఐఎమ్ ఛాలెంజింగ్ ఏఐఎంఎం అండ్ రూలింగ్ కేటీఆర్ అండ్ కేసీఆర్ ఆల్సో బీఆర్ఎస్. Why opposition Congress and BJP? Why are you not visiting Hyderabad old city? You travel length and breadth of Hyderabad old city. Narrow gullies, small lanes, and there is no setback in between the houses also. Even when housing board constructed, they have done, at least after that they have changed. But now a big example is Hyderabad old city and new city also, where akkada kuda violations are taking place. ఈ విధంగా ప్రాణ నష్టం జరుగుతుంటే ప్రతిసారి డిస్కస్ చేసుకోవడం బ్రహ్మాండంగా ఉన్నదని చెప్పడం, మరి ఎట్లా దీనికి ఫుల్ స్టాప్ ఎట్లా పెట్టాలంటారు? హౌ షుడ్ వి సేవ్ లైవ్స్? బికాస్ లైవ్లీహుడ్స్, లైవ్స్ అండ్ దేర్ ప్రాపర్టీస్ అన్ని బర్న్ అయిపోతాయి కదా, ప్రాణం అన్ని కాలిపోతాయి, మిగతా వాళ్ళకి ఏం మిగలదు. People should be responsible. For people to be responsible, people should be having lot of knowledge on it. ఒకరికి అవేర్నెస్ ఉంటే ఆటోమేటిక్ గా రెస్పాన్సిబిలిటీ అనేది వస్తుంది. సో వీళ్ళు గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు కాబట్టి వీళ్ళు ఎప్పుడు వీళ్ళే డ్రైవ్స్ తీసుకొని వీళ్ళే చేయాలి అని ఏం లేదు. కాకపోతే వీళ్ళు ఏమంటారు, మన ప్రజలు రెస్పాన్సిబుల్ గా ఉండాలి అంటే దానికి తగిన విధంగా స్ట్రాటజీస్ ప్లాన్ చేయాలి. వీళ్ళకి అవేర్నెస్ ఏ విధంగా రావాలి అని చెప్పేసి ఒక ప్రాపర్ స్ట్రాటజీ ఫామ్ చేసి వీళ్ళు ఏమైనా గైడెన్స్ ఇస్తే మాత్రం డెఫినెట్లీ I'm sure fire and safety అనేది స్ట్రాంగ్ అవుతుంది in Hyderabad and Telangana. What are the small tips which you like to give with your vast? See, the very first and foremost tip that I would like to give is like learn how to act in case of emergency. ఒక ఎమర్జెన్సీ వచ్చినప్పుడు పానిక్ అవ్వడం కాకుండా ఏ విధంగా బయటపడొచ్చు అనేది మనం అట్లీస్ట్ మాట వరుస కన్నా అనుకుంటే బెటర్. అంటే ఇదేమన్నా గేమా అనుకోవడానికి అంటే యూట్యూబ్ లో మేకప్ ఎలా వేసుకోవాలి, ఏ చీరలు కొనుక్కోవాలి, ఏ సొమ్ములు కొనుక్కోవాలి, ఏ డ్రెస్సులు కొనుక్కోవాలని చూసినప్పుడు వై కాంట్ యూ సీ హౌ టు యాక్ట్ ఇన్ ఎమర్జెన్సీ? Why can't you say how to use a fire extinguisher in case of emergency? ఫైర్ ఎక్స్టింగ్విషర్ లేకపోతే ఒత్తి వాటర్ తోనే అంటే ఎమర్జెన్సీ ప్లానింగ్ నీకు నీ మెయింటెనెన్స్ డిపార్ట్మెంటే ఇవ్వాలని లేదు, లేకపోతే నీ ఓనరే ఇవ్వాలని లేదు. నీకు నువ్వుగా అయినా సరే నీ ఇంటిది ఎగ్జిట్ ప్లాన్ అనేది ప్రిపేర్ చేసుకొని ఒక ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఎలా బయటపడాలి అనేది ఖచ్చితంగా నీకు ఒక ఐడియా అనేది ఉండాలి. సో ఇలాంటి టిప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అది కాకుండా చిన్న పిల్లలకు కూడా ఖచ్చితంగా ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలి, ఒక ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఏ విధంగా బిహేవ్ చేయాలి అని చెప్పేసి. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ థింగ్. ఆపద రాకముందే ఆపద నుంచి ఏ విధంగా బయటపడాలి, అసలు ఆపద అంటే ఏంది అనేది అందరు తెలుసుకుంటే ఇట్లా ఆపదలు వస్తే దాని నుంచి బయటపడతారు. ఇంకొకటి బిల్డింగ్ నార్మ్స్ అన్నప్పుడు కూడా ఈ కింద ఈ విధంగా ఫ్లేమబుల్ గానీ మిగతాయి గానీ పెట్టడం, పైన రెసిడెన్షియల్ ఏరియా పెట్టడం, ఇట్లా మిక్స్డ్ టౌన్ ప్లానింగ్ పర్మిషన్స్ దీన్ని ఎట్లా చూస్తే ఈవెన్ కోకాపేట్ కూడా సేమ్ థింగ్ దే ఆర్ క్యారింగ్. ఇది 100% తప్పండి. వాళ్ళకి ఏ విధంగా పర్మిషన్ వచ్చిందో ఫస్ట్ వాళ్ళ దగ్గర ఏముంది అనేది చెక్ చేయాలి. సో నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పుడు కూడా ఎటువంటి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదనే తెలుసు. ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మనం మాట్లాడగలము. బట్ నాకు తెలిసిందల్లా ఒకటే ఏంటంటే ఆ ఓనర్ కి ఆల్రెడీ వేరే ప్లేస్ లో ఇండస్ట్రీ ఉంది, ఆ ఇండస్ట్రీ సాల్వెన్స్ ఇవి అని చెప్పేసి. సో నేను అనుకోవడం ఏంటి అంటే తన దగ్గర ఆల్రెడీ ఇండస్ట్రీ ఉంది కాబట్టి తనకు ఒక సేఫ్టీ మాన్యువల్ వాళ్ళ కంపెనీది ఉండాలి. సో ఆ సేఫ్టీ మాన్యువల్ ఉందా లేదా అనేది మాత్రం 100% చెక్ చేయాలి. అండ్ ఎలాంటి సాల్వెన్స్ అనేది తెలుసుకోవాలంటే అట్లీస్ట్ దే కెన్ గో అండ్ ఇన్వెస్టిగేట్ ఇన్ ద ఇండస్ట్రీ. ఇప్పటికి ఏమీ తెలియట్లేదు కాబట్టి అట్లీస్ట్ ఇండస్ట్రీకి వెళ్ళి చెక్ చేస్తేనన్నా ఇవి ఏ సాల్వెంట్స్ అనేది ఏమైనా రిఫరెన్స్ కింద దొరుకుతుందేమో అని నా ఉద్దేశం. అంతే. వండర్ఫుల్. దిస్ ఇస్ ఫర్ టుడే. ఫైర్ సేఫ్టీ norms have to be practiced by everyone, including concerned citizens, because it is your life which is more important. And the laws are framed nothing but to protect you.
and through livelihoods you earn and you make your property. That is very precious along with your lives. As you die in a fire accident, the property is also extinguished. That means whatever you have earned till that time, everything raises to ground. Meeru ఏదైతే Not just only property, I would say it's life, property, name, and everything. It's like literally we fall on road. So it's mandatory for us to follow safety. సేఫ్టీ అంటే ప్రమాదం నుంచి బయటపడడానికి ఇటువంటి తప్పిదాలు జరగకుండా ప్రాణ నష్టమే కాదు, మీరు కష్టపడి సంపాదించుకున్న ఆస్తి నష్టం, మీ పేరు అంతా పోయి మిగిలిన వారికి కూడా శాపంగా వాళ్ళు రోడ్డు మీద పడతారు. కాబట్టి మనం చైతన్యవంతులం కావాలి. అదేవిధంగా ప్రభుత్వం బాధ్యత, జిహెచ్ఎంసి కానీ వాళ్ళు, మీరు కేవలం పేపర్ మీద ఆ రోజు స్వప్నలోక్స్ అయిన తర్వాత పేపర్ మీద ఉంది, ఇంత పెద్ద ఉదంతం ఇక్కడ జరుగుతుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఓల్డ్ సిటీలో రోజు మేము కంప్లైంట్స్ ఇస్తా ఉన్నాం. సెట్ బ్యాక్స్ లేవు, ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి, ఇష్టం వచ్చినట్లు పార్కింగ్ లేకుండా కూడా ఇష్టం వచ్చినట్టు బిజినెసెస్ అని సెటప్ చేస్తున్నారు. ఎక్కడ ఫైర్ సేఫ్టీ నామ్స్? గవర్నమెంట్ ఈస్ నాట్ యాక్టింగ్, నైదర్ కేసీఆర్ ఆర్ కేటీఆర్ విజిట్స్. దట్ ఈస్ వై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ AIMIM is also a principal opposition party in assembly and GHMC. Now who should take the blame for Katkesar type of incidents? Again, this incident after Swapnalok ministerial road incident in January, and before that 2022-21 many such incidents. For how long the greater Hyderabad, the citizens of Hyderabad, the taxpayers of Hyderabad should suffer this way? That is why we say, citizens, you become aware, you become responsible, and you try to protect your own lives first, and then you nail the parties who are not acting in accordance with law in the form of elections. Thank you very much, madam. Do support DRTSPR channel, Citizen DRTSPR channel, and Environment People DRTSPR channel. They're all in larger public interest only. Anyone can participate from wherever you are. We will connect with wonderful guests like Sathvika Gupta ji. Thank you very much, madam. Thank you, Andy.